ఇప్పుడు చంద్రబాబుకి ఉన్న పెద్ద సవాల్ ఏంటంటే పథకాలు, సంక్షేమాలన్నీ అమలు చేయడం మీద. అయితే గతంలో కూడా ఆయన ఇలాంటి మేనిఫెస్టోలు ఏవి కూడా అమలు చేయలేదని, ఆయన మాట మీద నిలబడరని ఆయనకి ఒక పెద్ద పేరు ఉంది. అయితే ఇప్పుడు గతంలో లాగా ఇప్పుడు ఇవన్నీ రిలీజ్ చేయాలి అని అంటే గనక మళ్ళీ ఉద్యోగుల జీతాలు వాయిదాలు వేయడం ఇలాంటి పరిస్థితి మొదలవుతుందా అనే ఒక చర్చ నడుస్తుంది. దీనికి మీరేమంటారు సార్? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రజెంట్ క్యాబినెట్ తొలి భేటీ ఈరోజు జరిగిన దాంట్లో స్పష్టంగా ఏటిపైన అయితే సంతకాలు చేశారో ప్రమాణ స్వీకారం రోజు వాటన్నిటికీ కూడా ఆమోదం చెప్పారు ఈరోజు క్యాబినెట్లో. ఏది మెగా డిఎస్సి వరుసపెట్టి మనం చూసినట్లయితే ఆ పింఛను 4,000కి పెంపు, అలాంటి నిర్ణయాలన్నీ కూడా ఈరోజు క్యాబినెట్ ఆమోదం ఇచ్చేసింది. ఇక మీరన్నది ఏది మేనిఫెస్టో హామీల అమలు పైన విమర్శలు, అది ప్రత్యర్థులు చేసే విమర్శలే తప్ప అవి వాస్తవాలు కావన్నమాట. అసలు ఏ మేనిఫెస్టో అయినా ఎవరైనా ఇంప్లిమెంటేషన్లో ఎగుడు దిగుడు ఉంటుంది. ఎవరు చెప్పిన మేనిఫెస్టోని చెప్పినట్టుగా తూచా తప్పకుండా అమలు చేసినటువంటి పార్టీ భారతదేశ చరిత్రలో మనం చూడలేం. కొంత చేస్తారు, కొంత చెయ్యరు. చేసిన దాని పట్ల ప్రజల్లో తృప్తి కనుకుంటే మళ్ళా గెలుస్తారు, అసంతృప్తి పెరిగితే ఓడిపోతారు. ఈయన చెప్పిన హామీలు కనుక నిజంగా అమలు చేయకపోతే ఇంత సుదీర్ఘకాలం రాజకీయంలో చంద్రబాబు చేయలేరు. 14 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడంటే ఇది 4వసారి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం. నమ్మకం లేకుండా ఇన్ని మాట పట్టం కట్టరు ప్రజలన్నమాట. ఇప్పుడు సూపర్ 6 హామీలు అమలు చేయటం అనేది ఇవాళ కత్తి మీద సాం నిజంగా. ఏది కాకపోతే గతంలో ఏ విధంగా అయితే ఆయన నవరత్నాలు అమలు చేశాడో దాన్ని మించి మాత్రం సూపర్ 6 హామీలు అమలు అవుతాయనేది గ్యారంటీ. అయితే ప్రస్తుతం మన రాష్ట్రానికి ఉన్న ఆర్థిక సమస్యల వల్ల ఇది పాసిబుల్ అవుతుందని అంటారా? అంటే 13 లక్షల కోట్ల అప్పులో ఆంధ్రప్రదేశ్ ఉంది. అప్పుల దారి అప్పులే, సంక్షేమం దారి సంక్షేమమే. ఎందుకంటే ఈ అప్పులు ఇవాళ కొత్తగా వచ్చినవి కాదు. గతంలో ఇదే అప్పులతో జగన్మోహన్ రెడ్డి ఆ సంక్షేమం చేశాడు. నవరత్నాలు అతను అమలు చేశానంటూ ఆయన ఏమన్నాడు, 99.5% అమలు చేశానన్నాడు. కాకపోతే అది ప్రజలు దాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోయారు. ఏది ఆయన చేసింది తక్కువ, చెప్పింది ఎక్కువ అనేది ప్రజల్లోకి వెళ్ళటం వల్ల ఆ తీర్పు వచ్చింది. 151 స్థానాల నుంచి 11 స్థానాలకి పతనమైంది. 99% హామీలు ఆయన అమలు చేయలేదు. ఆయన 99% సీట్లు కోల్పోయాడు. అది సత్యం. ఇప్పుడు ఈ ప్రభుత్వం పైన ఈ సూపర్ 6 హామీలే కాదు, వీళ్ళు మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు, జనసేన చెప్పినటువంటి హామీలు, వీటన్నిటిని కూడా అమలు చేయాలి. ఇప్పుడు స్కిల్ సెన్సెస్, ఉపాధి పొందటంలో నైపుణ్య గణన ఏ స్థాయిలో ఉన్నది అనేది కూడా ఈ సూపర్ 6లో ఒకటన్నమాట. పెద్ద ఎత్తున యువతకు ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉంది. 30 లక్షల మంది పైగా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ల్లో నమోదై ఉన్నారు అన్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ యువత 24% ఉందంటున్నారు. గ్రాడ్యుయేట్స్లోనే అన్ఎంప్లాయ్మెంట్ 30% ఉంది, దేశంలో అత్యధికంగా అన్న దీంట్లో ఇప్పుడు ఇవాళ ఇచ్చినటువంటి సంతకం ఏది మొదటి అంశం ఈరోజు క్యాబినెట్లో కూడా మెగా డిఎస్సి. లోకేష్ బాబు బాధ్యతలు మంత్రిగా తీసుకుంటూ కూడా మెగా డిఎస్సి పైన సంతకం పెట్టాడు ఈరోజు మార్నింగ్. అదే క్యాబినెట్ కూడా ఆమోదించిందన్నమాట. గతంలో మెగా డిఎస్సి ఇస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి దగా డిఎస్సి చేశాడు. ఇది మనం చెప్పేది కాదు, ప్రత్యర్థులు తెలుగుదేశం జనసేన చెప్పేది కాదు, ఆయన సొంత చెల్లి షర్మిలే విమర్శించింది. ప్రజల్లో కూడా ఇది అసంతృప్తి ఉంది. 22,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి, భర్తీ చేయలేదండి చంద్రబాబు అని నువ్వు అప్పుడు అడిగావన్నాయి. కానీ నువ్వు డిఎస్సి ఎలక్షన్కి 2 నెలల ముందు ఇచ్చి 6,000 పోస్టులే ఇవ్వటం ఏంటి అని ఆమె ప్రశ్నించింది. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్లో 6,000 పోస్టులు ఉంటే ఇప్పుడు ఈరోజు చంద్రబాబు ఇస్తున్న దాంట్లో 16,500 పోస్టులు ఉన్నాయి. అంటే ఒక రకంగా నిరుద్యోగుల్లో ఒక సంతృప్తి, భవిష్యత్తు పైన భరోసా. ఎందుకంటే గతంలో చంద్రబాబు 11 డిఎస్సీలు పెట్టాడు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన 9 ఏళ్ళు సమైక్య ఆంధ్రప్రదేశ్కు ఉన్నప్పుడు అప్పుడు పెట్టిన డిఎస్సీలు ప్రతి ఏటా ఒక డిఎస్సి అన్నమాట.
విభజిత రాష్ట్రంలో కూడా 2 డిఎస్సీలు పెట్టాడు. ఇప్పుడు మొన్న 5 ఏళ్లలో కూడా. అంటే ఇవాళ పనిచేస్తున్నటువంటి టీచర్స్లో 2,15,000 మంది ఆయన నియమించినాళ్లే. అంత పెద్ద ఎత్తున ఉపాధి కల్పన జరిగింది. కాబట్టి రాబోయే 5 ఏళ్లలో కూడా యువతలో ఒక రకమైనటువంటి ఆశ, భవిష్యత్తు పైన పరిశ్రమలు మళ్ళా వస్తాయి, మళ్ళా పెట్టుబడులు ఆయన తీసుకురాగలడు. అతనికి ఉన్నటువంటి ఇమేజ్ ఏంటి, విదేశాల్లో చెప్తుంటారు ఆయన ఏమని, మైక్రోసాఫ్ట్ నేనే తీసుకొచ్చాను, ఇక్కడ సైబరాబాద్ డెవలప్మెంట్, ఎక్కడ తెలంగాణలో ఇవాళ ధనిక రాష్ట్రంగా మారిందంటే అప్పుడు చంద్రబాబు వేసినటువంటి ఐటీ బీజాలు. ఎందుకంటే ఇవాళ ప్రతి సంవత్సరం 50,000 అదనపు ఉద్యోగాల సృష్టి జరుగుతుంది. 9 లక్షల మంది ఇవాళ తెలంగాణలో ఐటీలో ఉపాధి పొందుతున్నారు. అక్కడ ఐటీ రంగం దిగజారిపోయాం. ఎక్కడ? ఆంధ్రప్రదేశ్లో. 5 ఏళ్ళు చంద్రబాబు ముఖ్యమంత్రిగా వేసిన బేస్ని జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడు. విశాఖపట్నంలో స్టార్టప్ విలేజ్ పెడితే 100 స్టార్టప్లని మూసేసే పరిస్థితి తెచ్చాడు. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అనేటువంటి ఫార్చ్యూన్ 500 కంపెనీని తరిమేశారు. సెల్కాన్, డిక్సన్, ఫాక్స్కాన్ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారింది ఒక టైంలో చంద్రబాబు సీఎంగా తిరుపతి. అలాంటిది ఏది, దేశంలో 10 మొబైల్ ఫోన్స్ తయారైతే 5 ఆంధ్రప్రదేశ్లో తయారవుతాయి. అట్లా పెట్టుబడులను ఆయన ఆకర్షిస్తే కియా తీసుకొచ్చాడు. ఆ కియా కార్ ఇండస్ట్రీతో పెనుగొండలో భూముల ధరలు పెరిగిపోయాయి. అక్కడ దగ్గర దగ్గర 16,000 మందికి ప్రత్యక్ష ఉపాధి లభిస్తే అంతకు 3 రెట్లు పరోక్ష ఉపాధి లభించింది. ఇట్లాంటి కియా కార్ ఇండస్ట్రీ లాంటివి ప్రతి జిల్లాలో ఒకటి రావాలి. అది తీసుకొచ్చే సత్తువ, ఇమేజ్ చంద్రబాబుకి ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తు పట్ల ఆశతో యువత తెలుగుదేశం పార్టీకి, జనసేనకు, బీజేపీకి పట్టం కట్టింది కేవలం దీంతోనే అన్నమాట. మనం చూసాం అమర్ రాజా బ్యాటరీస్, గల్లా జయదేవ్, ఆయన బ్యాటరీస్ని తరిమేశారు. ఎక్కడ? తిరుపతి నుంచి. దానికి సజ్జలు ఏమన్నారు ఆ రోజు, మేమే ఎలగొట్టాం, అది కాలుష్య ఆధారిత పరిశ్రమ అన్నారు. కళ్ళకద్దుకుని కేటీఆర్ ఇక్కడ పెట్టుకున్నాడు. మహబూబ్ నగర్ జిల్లాలో వాళ్ళకి భూములు ఇచ్చి, అమర్ రాజా వాళ్ళు చేసిన తప్పుడు పని వల్ల 10,000 కోట్ల పెట్టుబడి కోల్పోయింది ఆంధ్రప్రదేశ్. లులు, ఆ లులు పరిశ్రమ కన్వెన్షన్ హాల్ విశాఖలో భూములు ఇస్తే ఆ భూములు క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు ఆ లులు ఎక్కడికి వచ్చింది? హైదరాబాద్లో పెట్టారు. 3,000 కోట్ల పెట్టుబడులు. జాకీ ఇండస్ట్రీ అక్కడ అనంతపురంలో ఉండేది, రాఫ్తాడు. అక్కడ ఉన్నటువంటి ఆ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అనే అతను వాళ్ళని ఏదో బెదిరించినట్టు, 40 కోట్లు ఏదో అడిగినట్టు, వాళ్ళు అక్కడి నుంచి అది మూసేసుకుని ఇక్కడ పెట్టుకున్నారు ములుగులో. ఇవన్నీ ఎక్కడ మాట్లాడకుండా జగన్ గారు డైరెక్ట్ అవ్వాతాతల ప్రేమ ఏమైందో, పథకాలు ఏమయ్యాయో అనే మాట్లాడతారు తప్ప, అంటే ఇంకా జనాల నుంచి సింపతి కోరుకుంటున్నారా అని అనిపిస్తోంది సార్ ఇదంతా వైఖరి చూస్తూ ఉంటే. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా వాస్తవికతలోకి రావాలి. ఆయన ఏంటంటే కేసీఆర్ ఇక్కడ ఓడిపోయినప్పుడు ఏమన్నారంటే, కొత్త ప్రభుత్వానికి 100 రోజులు గడువిద్దాం, ఆ తర్వాత విమర్శిద్దాం అంటూ తన నాయకుల్ని కంట్రోల్ చేశాడు. ఆ పెద్దరికం రావాలి. ఇవాళ అతను 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికిప్పుడు విమర్శలకు వెళ్ళకూడదు, వాళ్ళకి సమయం ఇవ్వాలి. ఇప్పుడు మనం అనుకున్నాం ఏది, ఒకవైపు ఏమో ఆర్థిక అత్యవసర పరిస్థితి, అప్పు తెస్తే తప్ప జీతాలు ఇవ్వలేని పరిస్థితి. గత 5 ఏళ్లలో ప్రభుత్వ ఉద్యోగులకి ఏ రోజున 1వ తారీఖు జీతం పడలేదు, పెన్షనర్స్కి పెన్షన్ రాలేదు, వాళ్ళ పరపతినే దెబ్బతీశారు. వాళ్ళు ఆ ఈఎంఐలు బ్యాంకులు అన్నీ ఇదైపోయిన పరిస్థితి, కట్టలేని పరిస్థితి అన్నమాట. ఉద్యోగుల పరపతే కాదు, ప్రభుత్వ పరపతే దెబ్బతిన్న పరిస్థితుల్లో చంద్రబాబు ప్రభుత్వం పైన ఇవాళ బృహత్తర బాధ్యత ఉంది. ఒకవైపేమో ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దాలి, మరోవైపేమో అక్కడ ఉపాధి కల్పన జరగాలి, యువతలో అశాంతి పోవాలి, పెట్టుబడులు రావాలి, పారిశ్రామికీకరణ జరగాలి. ఈ దశగా ఇప్పుడు ఈరోజు కేబినెట్ భేటీ
3.5 గంటల పాటు మొదటి అడుగు పడింది. ఇది కేవలం తొలి అడుగు మాత్రమే. ఇప్పుడు కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలి, విభజన చట్టం హామీలు అమలు చేయాలి. కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, ఏపీ బీజేపీ మద్దతు పైన ఆధారపడి ఉంది. ఇది ఒక అడ్వాంటేజ్, వాల్యూ యాడెడ్ అడ్వాంటేజ్. ఎందుకంటే ఇవాళ తెలుగుదేశం ఏది అడిగితే అది బీజేపీ ప్రభుత్వం కేంద్రం నుంచి ఇచ్చే పరిస్థితి ఉన్నప్పుడు, అటు బీహార్లో నితీష్ కుమార్, ఇటు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళ మద్దతు పైన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆధారపడి ఉండటం ఇదొక మనకి భవిష్యత్తు పైన ఆశను రేకెత్తించే అంశం. ఎందుకని ఇక్కడ మనకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు వస్తాయి, పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు పూర్తవుతాయి. మొదటి అంశం రాజధాని అమరావతి నిర్మాణం. నిన్న పయావుల కేశవ్ ఢిల్లీ వెళ్ళాడు. అక్కడ ఉన్నటువంటి ఆ దేశంలో ఆర్థిక మంత్రులందరి సమావేశంలో ఆయన పాల్గొన్నప్పుడు నిర్మలా సీతారామన్ని కలిసి రాజధానికి 15,000 కోట్లు నిధులు కావాలని అడిగారు. అటు అమరావతి పూర్తయితే నీకు అక్కడ ఉపాధి ఏర్పడుతుంది. అందరినీ ఇవాళ ఏం చేస్తున్నారు, మళ్ళీ రమ్మని పిలుస్తున్నారు. 130 సంస్థలలో ఇవాళ 10-15 సంస్థలు మళ్ళీ అక్కడ రావడానికి సిద్ధంగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్లలో ఏ అమరావతినైతే అధ్వాన్నం చేశాడో ఈ 130 సంస్థలు అమరావతికి రావాల్సినవి ఆగిపోయినాయి. అవి ఆగిపోవటం వల్ల 65,000 మందికి ప్రత్యక్ష ఉపాధి పోయింది, 180,000 మందికి పరోక్ష ఉపాధి పోయిందన్నమాట. ఇప్పుడు మళ్ళా చంద్రబాబు ఆ 130 సంస్థల్ని కనుక అమరావతి తీసుకొస్తే నీకు అక్కడ మళ్ళా వెల్త్ సైకిల్ డెవలప్ అవుతుంది, సంపద చక్రం తిరుగుతుంది. దేశ విదేశాల నుంచి పెట్టుబడిదారులు అక్కడికి రావటం వల్ల అక్కడ కొనుగోలు శక్తి పెరుగుతుంది, అక్కడ వ్యాపారాలు పెరుగుతాయి, పొదుపు శక్తి పెరుగుతుందన్నమాట. ఈ దిశగా అటు రాయలసీమ, ఇటు కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర 3 ప్రాంతాలలో కూడా నీకు ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తవ్వాలి, ప్రజలకి ఉపాధి పుష్కలంగా దొరకాలి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ మళ్ళా ట్రాక్లోకి రావాలి. గాడి తప్పినటువంటి పాలనా యంత్రాంగాన్ని చక్కదిద్దాలి. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో పాలనా యంత్రాంగం దారి తప్పింది. ఐఏఎస్లు కాస్త ఐఆర్ఎస్లుగా మారిన పరిస్థితి, ఐపీఎస్లు వాళ్ళు జేపీఎస్లు అయిపోయిన దీంట్లో ఒకవైపు దాన్ని చక్కదిద్దాలి, మరోవైపు ఇక్కడ ఈ పనులన్నీ చక్కదిద్దాలి. అనేక అంశాలు ఉన్న ట్రాక్లోకి రావడానికి పెద్ద టాస్కే ఉందని చెప్పుకోవాలి కూటమి ప్రభుత్వంకి, అంతేనా సార్? అంతే కదా. పవన్ కళ్యాణ్, లోకేష్ బాబు, ఇవాళ చంద్రబాబుకి అటు కుడి ఎడమ భుజాలుగా ఈ ఆంధ్రప్రదేశ్ను మళ్ళా ట్రాక్లోకి తీసుకురావాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉంది. ప్రజలు ఆ నమ్మకంతో వాళ్ళని గెలిపించిన పరిస్థితుల్లో ఆ దిశగా ఆంధ్రప్రదేశ్ మళ్ళా సుభిక్షం అవుతుందని కోరుకోవాలి.